మరణాత పరిశుద్ధ వారములో 2000 సంవత్సరముల క్రితము సోమవారము క్రీస్తు యేసు జరిగించిన పని దేవాలయమును శుద్ధి చేయుట. మీకు తెలుసా, యేసుక్రీస్తు ప్రభుని సేవ ప్రారంభములో క్రీస్తు యేసు జరిగించిన పని దేవాలయమును శుద్ధి చేయుట. ఎలాగూ తాను చేసిన పనులలో ప్రధానముగా ప్రారంభ కాలములో దేవాలయమును శుద్ధి చేసే పని క్రీస్తు యేసు అక్కడ జరిగించాడు. మరలా తాను సిలువనెక్కుటకు మునుపు అదే పనిని జరిగిస్తూ ఉన్నాడు. ఆదివారమైన తరువాత ఆయన యెరూషలేము పట్టణంలోనికి ఆహ్వానింపబడిన తరువాత ఆయన తిరిగి సోమవారము యెరూషలేము వచ్చినప్పుడు దేవాలయములో ప్రవేశించేసరికి ప్రభు యొక్క మాటలను మనము చూచినప్పుడు 19వ అధ్యాయము 46వ వచనము లూకా సువార్తలో, నా మందిరము ప్రార్థన మందిరము అని వ్రాయబడి ఉన్నది, అయితే మీరు దానిని దొంగల గుహగా చేసితిరి అని చెప్పి వారిని వెళ్ళగొట్టనారంభించినని వ్రాయబడి ఉంది. అనగా when it has to be the place where God resides, where the presence of God was supposed to be filled, దేవుడు నిలిచి ఉండవలసిన ఆ మందిరము దొంగలతో నిండి ఉన్నప్పుడు ప్రభువు he took authority, అధికారమును తీసుకుని ఆయన అక్కడ ఉన్న వారందరినీ వెళ్ళగొట్టుట మనము చూడగలుగుచూ ఉన్నాము. వాట్ డస్ దిస్ సింబలైజ్? ఈ పని ఈ దినమందు నీకు నాకు ఏ వర్తమానం అందిస్తూ ఉన్నది అంటే, రిమెంబర్ God said it is his temple, నా మందిరం అని ప్రభు అన్నాడు. ఈరోజు నీవు నేను దేవుని మందిరమై ఉన్నాం. నీకు తెలుసా? పత్రికలలో నీవు చూచినప్పుడు, పౌలు మాటలలో నీవు చూచినప్పుడు, దేవుడు తన ఆత్మను నీలోనికి పంపినప్పుడు నీ దేహమును ప్రభు ఎలా మార్చి ఉన్నాడంటే, ఇట్ హ్యాస్ బికమ్ ద టెంపుల్ వేర్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ డ్వెల్స్. దేవుని ఆత్మ నివసించు మందిరముగా దేవుడు నీ దేహమును మార్చాడు. ఈరోజు నీవు నేను దేవుని మందిరమై ఉన్నాము. అయితే నిన్నటి దినము మీరు తెలుసుకున్నట్టు, నీ హృదయమును రహదారిలోనికి నీవు క్రీస్తు యేసుని చేర్చినప్పుడు, వన్స్ యు లెట్ హిమ్ ఇంటు యు, ఇంటు యువర్ లైఫ్, ఇంటు యువర్ బాడీ, వాట్ ఈస్ క్రైస్ట్ ఫైండింగ్? క్రీస్తు అక్కడ కనుగొనుచున్నది ఏమిటి? ఆ యెరూషలేము మందిరములో ప్రవేశించినప్పుడు వ్యాపారమును కనుగొన్నాడు. పరిశుద్ధత అగుపించలేదు, లోకము కనిపించచ్చు ఉన్నది, వ్యాపారము జరుగుచూ ఉన్నది. నీ దేహం ఎలా ఉంది? Is it cleansed or is it corrupted? The temple there seemed to be corrupted. ఆ మందిరములో వ్యాపారము చేసి ఆ మందిరము యొక్క పరిశుద్ధతను పాడు చేసే పనిని అక్కడ మనుషులు చేయుట మనము చూస్తూ ఉన్నాము. మన దేహమును కూడా when we let sin and when we let the desires of the world and when we let the business of the world into our life, into our body, దేవుని మందిరమైన ఈ దేహములోనికి లోకాన్ని నీవు అనుమతించినప్పుడు నీ దేహము చెడి ఉన్నది, పాడైయున్నది, పాడైపోవచ్చు ఉంది, నాశనమొగుచూ ఉంది. కానీ 2000 సంవత్సరముల క్రితము ఎలాగో దేవుడు ఆ మందిరములో ప్రవేశించి ఆ మందిరమును శుద్ధి చేశాడో, నీ దేహమును మందిరమును కూడా ఈ దినమందు శుద్ధి చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. బావుగా లేదేమో, సరిగా లేదేమో, వ్యాపారము జరుగుచున్నదేమో, లోకము గణపరచబడుచున్నదేమో, దేవుని పరిశుద్ధత, దేవుని సన్నిధి, దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క ఆత్మ నింపబడలేదేమో. టుడే ఈజ్ ద డే, నౌ ఇస్ ద మూమెంట్. యూ కెన్ ఆస్క్ జీసస్, జీసస్ కమ్ ఇన్ టు మై బాడీ, యువర్ టెంపుల్. ఇదిగో ఈ మందిరములోనికి రా, నీ ఆత్మ నివసించగలిగిన ఈ మందిరములోనికి రా, ఈ మందిరమును శుద్ధి చేయని యూ కెన్ ఆస్క్ గాడ్. యు ఆస్క్ గాడ్ దిస్ మార్నింగ్. లెట్స్ ప్రే. ప్రభువా, మా దేహమును మేము పాడు చేసుకొని వచ్చిన వారముగా ఉన్నామేమో, నిన్ను నిలుపక తండ్రి, నీ వాక్కుకు చోటివ్వక, నీ ఆత్మ నివసించు యోగ్యమైన స్థలముగా తండ్రి మేము మా దేహమును భద్రము చేసుకొనక పాడు చేసుకొని ఉన్నామేమో తండ్రి. ఇదిగో ప్రభువా, బాధతో, వేదనతో, దుఃఖముతో, పశ్చాత్తాపముతో అడుగుచున్నాము. మా హృదయమును దేవాలయములోనికి రమ్ము. ఎలాగూ యెరూషలేము దేవాలయమును శుద్ధి చేసి ఉన్నామో, మా హృదయమును దేవాలయమును, మా దేహమును దేవాలయమును
శుద్ధి చేయము. ప్రాణప్రియుడైన క్రీస్తు పేర ప్రార్థించుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మరణం.